ఇక మరుసటి రోజు ఉదయం న్యూస్ పేపర్లో, మేనేజర్, ఏంటి ఈరోజు న్యూస్ పేపర్లో అంతలా మునిగిపోయారు? నేనొస్తున్న విషయం కూడా గమనించుకోలేదు. జాహ్నవి మేడం, ఈరోజు పేపర్లో ఏమొచ్చిందో తెలుసా మీకు? ఏమొచ్చింది? ఫేమస్ హీరోయిన్ మీనాకి బోన్ మ్యారో క్యాన్సర్ ఉందట. ఇప్పుడు తన ఆరోగ్యం అస్సలు బాగోలేదంట. ఏంటి ఈ విషయం నిజమా? ఇది 100% నిజం మేడం. నేను తన దగ్గర పనిచేసేటప్పుడు తను నెల నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. ఆ డాక్టర్తో సీక్రెట్గా మాట్లాడేది. మెడిసిన్స్ కూడా తన సొంతంగానే తీసుకునేది. తనకి ఏమైందో మాకు చెప్పేదే కాదు. అవునా? అంటే ఆ రోజు ప్రదీప్ వాళ్ళ ఇంట్లో చేసిందంత నటన కాదా? తన ఆరోగ్యం నిజంగానే బాగోలేదా? కానీ మేడం, మీరెందుకు ఈ విషయం విని ఇంత బాధపడుతున్నారు? ఆమె చాలా చెడ్డది. తనకు అలాగే అవ్వాలి మేడం. వద్దు మేనేజర్, అలా అనద్దు ప్లీజ్. కానీ మేడం, తారా, తారా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు పొద్దు పొద్దున్నే? ఇంటర్నెట్లో నీ ఫోటోస్ వీడియోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి. నీకిదంతా తెలుసా లేదా? వాట్? నిన్న రాత్రి గెస్ట్ హౌస్లో వైన్ తాగిన తర్వాత నాకేం గుర్తులేదు. నువ్వు ఏ వీడియోస్ గురించి మాట్లాడుతున్నావు? ఇది చూడు అంటూ శ్రావణి తన ఫోన్లో తారా వీడియోస్ ఇంకా ఫోటోస్ చూపించింది. తారా తన వైరల్ అయిన వీడియోస్ చూసి షాక్తో పిచ్చిదల్లా అయిపోయింది. రాత్రికి రాత్రి ఒక పెద్ద హీరోయిన్ అయిపోవాలన్న తన దురాశ తనకు మంచి గుణపాఠం నేర్పింది. ముందు వెనక ఆలోచించకుండా ఒక తెలియని వ్యక్తిని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. అయ్యో పాపం, లాస్ట్కి తారా ఓడిపోయింది. శంకరన్న, శంకరన్న! ఆ తారక్ బాబు, చెప్పేంటి? ఏంటి ఈ గిఫ్ట్ జాహ్నవి మేడం కోసం తెచ్చావా? ఆహా, అవును శంకరన్న. కానీ మేడం ఇంట్లో లేదు, షూటింగ్కి వెళ్ళిందే. నాకు తెలుసు. దీన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టు. జాహ్నవి వచ్చిన తర్వాత తనకి గిఫ్ట్ ఇవ్వు. తప్పకుండా ఇస్తాను. నా చేతికి ఇచ్చావు కదా, ఇక నీ గిఫ్ట్ జాగ్రత్తగా ఉంటుందిలే. లెటర్ ద్వారా అయినా తన ప్రేమ జాహ్నవికి తెలుస్తుంది అన్న నమ్మకంతో తారక్ ఒక లవ్ లెటర్ రాసి ఆ గిఫ్ట్ బాక్స్ మీద అతికించి శంకర్కిచ్చి వెళ్ళిపోయాడు. గిఫ్ట్ ఇక్కడ టేబుల్ మీద పెడతాను. జాహ్నవి మేడం వచ్చి గిఫ్ట్ని చూసి చాలా ఆనందిస్తుంది. అరే, ఈ కాగితం ముక్కేంటి ఇంత మంచి గిఫ్ట్కి అతుక్కునుంది? చిచి! శంకర్ అన్న తారక్ లవ్ లెటర్ని ఏదో కాగితం ముక్క అనుకుని పీకి పారేశాడు. ఇక మీనా మేడం ఇంట్లో, మీనా మేడం, ఇప్పుడు మీ దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. మీరు తొందరగా డోనర్ని చూసుకోకపోతే ఏ క్షణంలో అయినా ఏవైనా కావచ్చు. డాక్టర్, నేను డోనర్ కోసమే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎక్కడికని వెళ్ళాలి? ఈ డబ్బులు, పేరు, ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ దేనికి పనికిరావు. చలపతి చెప్పింది నిజం, నేను అనుకున్నది అబద్ధం. మీనా, నువ్వు హీరోయిన్ అయిన తర్వాత పేరు ప్రతిష్టలైతే సంపాదించగలుగుతావేమో గాని ఒక మంచి కుటుంబాన్ని మాత్రం సంపాదించుకోలేవు. జీవితాంతం ఒంటరిగా బతకాల్సి వస్తుంది. నీకు ఎవ్వరూ తోడుగా ఉండరు. ఇద్దరు పిల్లల్ని కన్నాను, కాని ఒక్కరికి కూడా తల్లి ప్రేమనివ్వలేదు. జాహ్నవి తనంతట తానే నా దగ్గరకు వచ్చింది, కాని నేను మాత్రం తన్ని నా కూతురిగా ఒప్పుకోలేదు. నా సొంత కూతుర్ని నేను ఎన్ని చిత్రహింసలు పెట్టాను. దేవుడా, నన్ను క్షమించు. నిజమే, మీనా మేడం దగ్గర ఒకప్పుడు తను కోరుకున్నవన్నీ ఇప్పుడు ఉన్నాయి. కానీ అన్నిటికైనా విలువైనది కుటుంబం మాత్రం లేదు. తనకి కుటుంబం విలువ ఎప్పటికీ తెలియలేదు. ఎంత జీవితం బతికి ఏం ప్రయోజనం? డబ్బులు, ఆస్తులు ఉండి తన సొంత నా అనేవాళ్ళే లేకపోతే? ఈరోజు మీనా చేసిన తప్పుల వల్ల పశ్చాత్తాపడుతోంది. కాలం మారేందుకు ఎక్కువ సమయం పట్టదు. జాహ్నవి మేడం, మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి, భోజనం వడ్డిస్తాను. లేదు శంకరన్న, నేను ఈరోజు షూటింగ్ దగ్గరే తినేసి వచ్చేశాను. ఇప్పుడేం ఆకలిగా లేదు. అయితే సరేమ్మా, నేను పాలు తీసుకొస్తాను. చెప్పడం మర్చిపోయాను,
తారక్ నీకోసం ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడు, నీ బెడ్రూమ్లో పెట్టాను. ఓ గిఫ్టా? తారక్ తెచ్చాడా? నా కోసమేనా? నేనిప్పుడే వెళ్ళి చూస్తాను. జాహ్నవి వెంటనే తన బెడ్రూమ్కి వెళ్ళి గిఫ్ట్ చూస్తుంది. అరే ఇదేంటి? ఇప్పటికి చాలా లేట్ అయింది. ఈరోజు చాలా టైర్డ్గా ఉంది. నిద్రపోతాను. మళ్ళీ రేపు షూటింగ్కి తొందరగా వెళ్ళాలి. శంకరన్న, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? నేను షూటింగ్కి వెళ్ళాలి. టిఫిన్ రెడీగానే ఉంది, ఇప్పుడే తీసుకొస్తా మేడం. ఈ టైంలో ఇంత పొద్దున ఎవరొచ్చుంటారు? శంకరన్న, వెళ్ళి చూడు ఎవరొచ్చారో. మీనా మేడం వచ్చారు మిమ్మల్ని కలవడానికి. అమ్మా! అమ్మనా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నేనేమైనా తప్పు చేశానా? మా ప్రదీప్ జాహ్నవి కొడుకా? మీరు నన్ను ఎన్నాళ్ళుగా... అలా కాదు, నువ్వు తన మాటలు ఎందుకు నవ్వుతున్నావు? ఆ మీన మన కాపురం గోల్చడానికి అలా చెప్పింది. నేను నా స్వయంగా అనాథాశ్రమానికి వెళ్ళి ప్రదీప్ని తీసుకొచ్చాను. అబద్ధం చెప్పడానికి నాకు ఏ అవసరం చెప్పు? నువ్వే చెప్పు. ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పాను అసలు? కానీ ఆ మీనా... నాకన్నిటికన్నా నా ఫ్యామిలీయే ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ కోసం నేనేదైనా చేస్తాను. ఎవరు ఏమన్నా అనుకోని వారి గురించి మనమెందుకు ఆలోచించాలి? ప్రదీప్ మన కొడుకు, ఎప్పటికైనా మన కొడుకుగానే ఉంటాడు. మన నుండి ప్రదీప్ని ఎవరు లాక్కోలేరు. అరేవా, అబద్ధాలు చెప్తూనే భాను అబద్ధాలు చెప్పను అని అంటున్నాడు. తను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి భానుకి అబద్ధాలు చెప్పక తప్పలేదు. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజం. నా పొగరు, నా మొండితనమే నన్ను ముంచేస్తాయని. ఇప్పుడు నాతో అలాగే జరిగింది. నేను తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాను. ఇక నేను ఈ ఊర్లో ఉండలేను. హీరోయిన్ ఎప్పటికీ అవ్వలేను నాన్న. తారా ఏడుస్తూ హైదరాబాద్ వదిలి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చారు మీనా మేడం గారు? నేను ఎవరి ఆసరా లేక ఒంటరిగా నీకోసం వస్తే అప్పుడు నువ్వు మా నాన్నని నన్ను ఎన్నెన్ని మాటలన్నావు. మా నాన్న ఎవరో కూడా తెలియదన్నావు. ఇప్పుడు అవసరం పడగానే నేను నీ కూతురని గుర్తొచ్చిందా? జాహ్నవి తన తల్లిని క్షమిస్తుందా, లేక తనకు ఛాన్స్ దొరికిందని కక్ష తీర్చుకోవాలని చూస్తుందా? ఇంత ఫేమస్ హీరోయిన్ అయిన జాహ్నవి తారక్ ప్రేమని అర్థం చేసుకుంటుందా, లేదా అతనిని వదిలి వెళ్ళిపోతుందా? చివరికి కథలో ట్విస్ట్ ఏంటి తెలుసుకోవడానికి మా నెక్స్ట్ పార్ట్ చూడడం మర్చిపోకండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే.